హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీకేస్ కిచెన్. నేను గీత. ఈరోజైతే నేను మీకు టమాటా నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ 3 కేజీల టమాటాస్ని తీసుకున్నాను. వీటికి సరిపడా ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికి నేను 1/2 కేజీ చింతపండు, అలాగే 3 టీ గ్లాసులంతా ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు ఇది నేను కళ్ళుప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్తో 100 గ్రామ్స్ లెక్క అనమాట. చింతపండు ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకొక 100 గ్రామ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1/2 కేజీ సరిపోతుంది అనుకుని, మీడియంగా ఉంటుందన్నమాట పులుపు. 1/2 కేజీ కరెక్ట్గా సరిపోతుందండి. పచ్చడికి ఏం పర్వాలేదు. సో నేను ఇప్పుడు ఈ ఉప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో 6 గ్లాసుల ఫుల్గా కారం అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఆవపిండి 3 టేబుల్ స్పూన్లు, అలాగే వెల్లుల్లి కేజీకి 100 గ్రామ్స్ చొప్పున, అంటే 300 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే మెంతుల్ని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇది 1 టీ గ్లాస్ తీసుకున్నాను. అయితే ఇక్కడ కారం అయితే నేను గిరిజన్ వాళ్ళ కారం తీసుకున్నానండి. గిరిజన్ వాళ్ళు అమ్మే స్టోర్స్లో తీసుకున్నాను అనమాట. అక్కడ గిరిజన్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏ కారం అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇందులో అయితే కారం మీడియం ఘాట్ ఉంటుందన్నమాట, అందుకే తీసుకున్నాను. సో అలాగే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు నేను ఈ టమాటాలన్నిటినీ కూడా బాగా కడుక్కొని వాటర్తో ఒక పొడిగుడ్డతో తుడిచేసుకుని ఒక పూట అంతా ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరటం వల్ల తడి అనేది పూర్తిగా లేకుండా ఉండటం వల్ల పచ్చడి అనేది నిలవకి ఆగుతుంది అన్నమాట. తడి లేకుండా చూసుకోవాలి. సో తర్వాత ఇవన్నీ కూడా ఇలా పొడవుగా చీరికలుగా కోసేసుకుని మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు మొత్తం వేసేయాలండి. దీంట్లో ఉప్పు, అలాగే పసుపు. నేను ఏదైతే 2 టేబుల్ స్పూన్ పసుపు అన్నాను కదా, అది వేసేసి ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇది నాకు కొత్త ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇవ్వండి ప్లీజ్. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలిసిపోయేలాగా ఉప్పు పసుపు అంతా పట్టేలాగా కలిపెట్టేసుకుని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకోండి. 2 రోజులకే కాబట్టి ఏం పర్వాలేదు, ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది పెరుగు బకెట్ అనమాట నేను తీసుకున్నది. సో ఇలా అంతా బకెట్లోకి షిఫ్ట్ చేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేయండి. సో నెక్స్ట్ డే తీసుకుని మళ్ళీ ఒకసారి కలియదిప్పండి. ఆ నెక్స్ట్ డే అంటే కోసిన రోజు కాకుండా ఒక రోజంతా పెట్టేసాం కదా, మళ్ళీ ఆ నెక్స్ట్ డే తీసి నేను వీటిని రెండింటిని కూడా ఎండలో పెట్టేసుకుంటాను. ఏదైతే ఈ చింతపండు ఈ ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా ముక్కల్ని రసం పిండేసి బాగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అలా తీసిన రసమే అనమాట ఇది, ఆ ముక్కల నుంచి వచ్చిన రసం. దీంట్లో నేను చింతపండు వేసేస్తున్నాను. ఆ చింతపండు అంతా ఇందులో వేయటం వల్ల బాగా నాని మనకు రుబ్బడానికి బాగుంటుందన్నమాట. సో దీన్ని ఇలా 2 రోజుల పాటు నేను ఎండలో పెట్టుకున్నాను అండి. బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి. ఇలా ఎండటం వల్ల చూడండి, ఇలా ముక్కలకి తడి లేకుండా ఇలా పట్టుకుంటే చేతికి తడి అనేది అంటుకోకూడదు అనమాట. సో అలా ఉంటే ఇలా అంత బాగా ఎండబెట్టుకుంటేనే పచ్చడి అనేది మనకి నిలవ బాగుంటుందండి. ఆ రసంలోనే చింతపండు వేస్తాం కదా, అది కూడా ఎండబెట్టుకున్నాను, బాగుంది. సో ఈ రెండింటిని కలిపేసి బాగా గరిటతో తిప్పేయండి. రెండింటిని కలిపేసి ఇప్పుడు దీన్ని గ్రైండర్కి వేసేసుకోండి. ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడే మనం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. అది వెల్లుల్లి, అలాగే మిగతావి ఆవపిండి, మెంతిపిండి అవి కూడా వేసేయండి. ఇలా తిరుగుతున్నప్పుడు వేసేయాలన్నమాట. సగం నలిగిన తర్వాత కొంచెం బాగా నలిగిపోతుంది అనుకున్నప్పుడు కారం ఉంది కదండి, ఇంకా ఫైనల్గా ఆ కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కారం అంతా వేసేసేటప్పుడు వేయంగానే మీరు గ్రైండర్ స్విచ్ ఆఫ్ చేయకండి, ఎందుకంటే కారం గడ్డలుగా ఉండిపోతుంది అనమాట. ఆ కారం అంతా పచ్చళ్ళలో కలిసిపోయేంత వరకు గ్రైండర్ అనేది అలా తిరుగుతూనే ఉండాలి. సో ఇప్పుడు కారం అంతా కలిసిపోయింది.
పచ్చడి బాగా నలిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మంచి జాడీలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు జాడీలో తీసేసుకున్నాం. పచ్చడి అనేది ఎలా రెడీ అయిపోయిందో చూడండి. చక్కగా కలర్ఫుల్గా బాగుంది కదా. ఈ పచ్చడిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని తాలింపు వేసుకోవాలండి. అంతా ఒకేసారి వేసేయకూడదు. ఇక్కడ నేను గాను నూనె తీసుకుంటున్నాను, వేరుశనగ నూనె తాలింపుకి గాను. ఇలా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఇవన్నీ మీకు తెలుసు కదా, తాలింపు దినుసులు ఇంతే. అలాగే ఇంగువ ఫైనల్గా. నేను ఇక్కడ ఎల్జీ ఇంగు తీసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ముందుగా పచ్చిశనగపప్పు, అది కొంచెం వేగిన తర్వాత సాయమినపప్పు, అలాగే ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర అలా 1 బై 1 వేసుకుంటాను. అలా 1 బై 1 వేసుకోవడం వల్ల ఈవెన్గా వేగుతాయి అన్నమాట, అన్నీ కూడా ఒకేసారి వేసేయకుండా. వెల్లుల్లిని కొంచెంసేపు వేగిన తర్వాత ఈ ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. ఇవి కూడా వేగిన తర్వాత ఫైనల్లో వేసుకోవాలండి ఇంగువ. అంటే తాలింపు అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ క్వాంటిటీకి 1 స్పూన్ ఇంగువ తీసుకున్నానండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ అంతా తాలింపు పెట్టట్లేదు కదా, ఒక 1/2 కేజీ క్వాంటిటీకి మాత్రమే పెడుతున్నాను. మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తాలింపు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా తాలింపు అయిపోయిన తర్వాత అందులోకి మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడిని కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం కదా, అదంతా ఇలా తాలింపు అంతా నూనె అది అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత పచ్చడిని పూర్తిగా చల్లారిపోవాలి, వేడి ఉండకూడదు. వేడి చల్లారిన తర్వాతనే ఒక గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మీరు ఏదైతే కంటైనర్లో పెట్టుకుంటారో, ఏ బాటిల్లో పెట్టుకుంటారో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి స్పూన్తో మాత్రమే వేసుకోవాలండి, తడి చేతులు తగలకూడదు. అలా అయితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుందన్నమాట. సో టేస్టీ టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇలాగే మీరు కూడా చక్కగా ఈజీగా చేసేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే నా వీడియోని సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.